జరగబోయే జమిలీ ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డికి భయం ఎందుకు? అయితే ఈ 6 నెలల్లోనే ప్రజల ముందుకి రావాలని ఎందుకు అనుకుంటున్నాడు? సో ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయాల పట్ల మనం చూసుకుంటే సంక్రాంతి తర్వాత ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఆయన మాత్రం పర్యటించబోతున్నాడు. 26 జిల్లాల్లో 25 వారాలు మాత్రం ఆయన పర్యటించబోతున్నాడనే విధంగా ఆయన మాత్రం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దీని వెనకాల అసలు కారణం ఏంటి? ఏ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వ హయామైనా వాళ్ళు ఓడిపోయినప్పుడు చాలా రోజుల పాటు ప్రజల ముందుకు రావడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలోకి వచ్చి 6 నెలలు మాత్రమే అవుతుంది. అయితే ఈ 6 నెలల్లో మనం గత ఎలక్షన్ జరిగినప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఎంత నీచమైన స్థానంలో కూర్చోబెట్టారంటే అసలు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి దీనమైన స్థానంలో జగన్మోహన్ రెడ్డిని, తన పార్టీని, తన పార్టీలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా అదే స్థానంలో ప్రజలందరూ కూడా వాళ్ళ నిర్ణయాన్ని నిక్కట్టుగా చెప్పారు. సో ఆ నిర్ణయాన్ని దిక్కటిస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నాడో, ఈ జమిలీ ఎన్నికల పట్ల ఏదైనా భయం ఆయన కలిగిందా? సో మరి మనకు కేంద్ర ప్రభుత్వం కూడా తొందరలోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామనే విధంగా కూడా ఖచ్చితంగా చెప్పేసింది. సో ఈ ఎన్నికల పట్ల ప్రజల్లో ఇంకా ఏదైనా కావాలని కోరుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? ప్రజల్లో ఇంకా ఏ మూలనైనా తన మీద నమ్మకం ఉందేమో దానైనా వెలికి తీస్తానని అనుకుంటున్నాడా? ఇట్లా రకరకాలుగా ప్రజలైతే అనుకుంటున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఈ 6 నెలల లోపే మళ్ళీ ఎందుకు జనాల ముందుకు రావాలనుకుంటున్నాడు? ఇప్పుడు ఒకవేళ జనాలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారని అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? దాదాపుగా 6 నెలల సమయం మాత్రమే అవుతుంది. సో 6 నెలల్లో వీళ్ళ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నిర్ణయం ఎందుకు మారుతుంది? సో వీళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి గడిచిన 5 సంవత్సరాలు ఏ మాత్రం కూడా వీళ్ళు పరిపాలన సరిగ్గా చేయలేదు, ఎక్కడ కూడా ప్రజల్ని పట్టించుకోలేదు, ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. సో ఇలాంటివన్నీ కూడా ఉద్దేశంలో పెట్టుకొని ప్రజలందరూ కూడా వాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. సో ఈ వ్యతిరేకతకు ధీటుగానే ఎలక్షన్ల సమయంలో ఓట్లు ముఖ్యంగా చూసుకుంటే 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. సో ఈ రిజల్ట్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎలాంటి నమ్మకం ఉంది ప్రజలకని. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇలాంటి నమ్మకాన్ని కూడా ఇంకా ఆయన మనసులో పెట్టుకోకుండా అరే ప్రజల్లో నాకు మంచి పేరు ఉంది, ఇంకా దాన్ని నేను ఉపయోగించుకుంటాను, ఇట్లా ఈ విధంగా ఆలోచిస్తే 6 నెలల సమయంలోనే మళ్ళీ ప్రజల ముందుకు రావాలనుకుంటున్నాడు. సో మొత్తానికైతే సంక్రాంతి తర్వాత 26 జిల్లాల్లో 25 వారాలు అయితే పర్యటించబోతున్నాడంట. సో మరి ప్రతి 2 రోజులకు ఒక దగ్గర బస చేస్తాను, ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసుకుంటాను, ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి, మీకోసం నేను వస్తున్నాను, ఈ విధంగా ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నాడు. సో మరి చూస్తూ ఉందాం ఆయన జిల్లాలోకి వెళ్ళినప్పుడు ప్రజల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది. సో మరి ఈ నిర్ణయం పట్ల మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.